హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, ఫస్ట్ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే వీడియోని మొత్తం చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫస్ట్ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఏం చేస్తానంటే, నేను ఇక్కడ డిగ్రీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, 2025 ఇయర్ వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళకు కొన్ని సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ చేంజ్ అయిందండి. ఇప్పుడు 2025 వాళ్ళకు ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరైతే 2019 నుంచి సిలబస్ రన్ అవుతుందో వాళ్ళకి సిలబస్ వేరే ఉంటుంది. అండ్ 2025లో జాయిన్ అయిన వరకు కొన్ని సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ చేస్తారు సిలబస్. ఆ సిలబస్ చేంజ్ చేసింది ఏంటి సబ్జెక్ట్స్ ఉన్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను, క్లారిటీగా వినండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ అనేది చేంజ్ అయిందండి. ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు ఇంగ్లీష్ చేంజ్ అయింది. మన ఛానల్లో ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు సంబంధించిన ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది కదా, అది ఓన్లీ R19 సిలబస్ వారికి మాత్రమే. ఓకే, మీరేంటిది ఇప్పుడు R25 సిలబస్. ఓకేనా, ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ 2025 ఇయర్లో జాయిన్ అవుతారో వాళ్ళది R25 సిలబస్ క్లియర్గా చూసుకోండి. ఎక్కడైనా క్వశ్చన్ పేపర్ చూసినా కానీ ఏదైనా వీడియో చూసినా కానీ R25 సిలబస్ ఉన్నట్లయితే ఆ వీడియోని ఫాలో అవ్వండి. ఓకే, ఏదైతే R19 ఉందో అది ఓన్లీ R19 సిలబస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా, అండ్ 4 ప్రోజెస్ ఉన్నాయి, అండ్ ప్లస్ 1 యాక్ట్ ప్లే ఉంటుంది. యాక్ట్ ప్లే అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కొద్దిగా ఏదైనా యాక్ట్ ప్లే ఉంటుంది. నేను ఏం చేస్తానంటే, నేను ట్రై చేస్తాను, మీరు ఒకసారి గైడ్ కొనుక్కోండి, మీకు అర్థం అవుతుంది. సో నేను క్లియర్గా నోట్స్ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి మీ రెగ్యులర్ గ్రూప్ వాళ్ళకు. ఓకేనా, ఇప్పుడు ఇంగ్లీష్ ఏ సిలబస్ ఇక్కడ సిలబస్ చాప్టర్స్ ఏంటి, యూనిట్స్ ఏంటి, ప్రోజెస్ ఏంటి అని ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, క్లియర్గా చూసుకోండి. సిలబస్ ఆఫ్ యూజీ ఇంగ్లీష్ టోటల్ క్రెడిట్స్ 20. ఇది 2025 ఇయర్ వాళ్ళకు మాత్రమే. ఇది R25 సిలబస్ ఇంగ్లీష్ సంబంధించింది. ఓకేనా, ఇక్కడ ఇంగ్లీష్ ఈ సిలబస్ ఉండా లేదా చూసుకొని గైడ్ కొనుక్కునేటప్పుడు గైడ్ అనేది ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది. బుక్ స్టాల్లో ఓల్డ్ గైడ్ అనేది తీసుకొని చదువుతుంటారు. సో మిస్టేక్ చేయకండి. నేను ఇప్పుడు డిస్ప్లే చేసే సిలబస్ ఉందా లేదా అనేది ఆ గైడ్లో క్లియర్గా చూసుకొని గైడ్ కొనుక్కొని చదువుకోండి. నేను తప్పకుండా వీడియో ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూసుకోండి. యూనిట్ 1 పోయిటరీ ఉంటుంది, తర్వాత ప్రోజ్ ఉంటుంది, ఎంకే గాంధీ గారిది. అండ్ యూనిట్ 2 చూసుకోండి, రాబర్ట్ బ్రౌనింగ్ మై లాస్ట్ డచెస్. ఓకే, పోయిటరీ అది. దాని తర్వాత ప్రోజ్ ఉంటుంది. అండ్ యూనిట్ 3, యూనిట్ 4, టోటల్గా మనకు 5 యూనిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈసారి టోటల్గా 5 యూనిట్స్. ఇది ఇంగ్లీష్ సిలబస్ అండి. ఓకే, ఇక లాస్ట్కి చూసుకోండి, 1 యాక్ట్ అని ఇచ్చాను కదా, 1 యాక్ట్ ప్లే అనేది ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రెడ్ ఒలెండర్స్. ఓకేనా, ఇది కొద్దిగా టాపిక్ వైజ్గా ఉంటుంది, అది లెసన్ టైపే ఉంటుంది. ఓకే, మీకు గైడ్ కొనుక్కుంటే మీకు అర్థమవుతుందండి. గైడ్ కొనుక్కోండి ఫస్ట్. మీకు అర్థమైందంటే నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తున్నప్పుడు మీకు ఫుల్లీ క్లారిటీ వస్తుంది. ఓకేనా, గైడ్ ఖచ్చితంగా కొనుక్కోండి. ఓకే, ఇప్పుడు ఇది ఇంగ్లీష్ సిలబస్ కదా. ఇప్పుడు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్ చూద్దాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ సిలబస్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు రెగ్యులర్ గ్రూప్ వాళ్ళకి ఏముందంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఉంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ చేంజ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చారండి. నేను మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది కదా, సిలబస్ ఎలా చదవాలి, ఏం చేంజ్ అయింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్పానంటే, ఇప్పుడు ఈ సిలబస్ ఉంది కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మీకు రెగ్యులర్ వాళ్ళకు R25 సిలబస్, R29 ఉంది కదా, R19 సిలబస్ ఇది సెకండ్ సెమిస్టర్లో ఉంది. ఓకే, R19 సిలబస్ వాళ్ళకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే సబ్జెక్ట్ ఉంది కదా సిలబస్, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది వాళ్ళకు R19 వాళ్ళకు సెకండ్ సెమిస్టర్లో ఉంది. ఇప్పుడు మీకు R25 వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్లో ఈ సిలబస్ అనేది మెన్షన్ చేశారు. ఎటువంటి చేంజెస్ లేవు. ఓకే, కొన్ని టాపిక్స్ రిమూవ్ అయ్యాయి అండ్ కొన్ని టాపిక్స్ యాడ్ అయ్యాయి, అవి మళ్ళీ అందులోనే రిప్లేస్ చేశారు. ఓకేనా,
ట్రాన్స్ఫర్ చేశారు అందులోనే టాపిక్స్. సేమ్ ఈ సిలబసే, ఏం చేంజ్ కాలేదు. నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను, క్లియర్గా చూడండి. ఇక్కడ ఏంటంటే మన ఛానల్లో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన అంటే R19 గ్రూప్ వాళ్ళకు, అంటే R19 సిలబస్ ఎవరికైతే ఉందో వాళ్ళకు సెకండ్ సెమిస్టర్లో ఈ సిలబస్ ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి. అండ్ నేను ప్లేలిస్ట్లో ఇక్కడ చూడండి, పక్కకు డిస్ప్లే చేస్తాను. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఉంది కదా మరి ప్లేలిస్ట్లో. అంటే మనకు క్వశ్చన్ పేపర్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఇచ్చిన అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఇచ్చిన రెండు సిలబస్ ఒకటే అన్నమాట. ఓకేనా? ఆర్డినరీ అంటే సిలబస్ ఏం చేంజ్ కాదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ముందు ఆర్డినరీ వచ్చిందంటే అది సిలబస్ సేమ్ అన్నట్టు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ సిలబసే, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? ఇప్పుడు మన ఛానల్లో సెకండ్ సెమిస్టర్ వీడియోస్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మ్యాథమెటిక్స్. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు లింక్ దొరకకుంటే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను లింక్ అనేది. ఓకేనా? డన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అండి. ఓకే, ఇక్కడ కెమిస్ట్రీ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు టోటల్గా 4 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 యూనిట్స్ వచ్చేసి, ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూడండి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ. ఓకే, ఈ 4 యూనిట్స్ అనేవి వాళ్ళు సేమ్ ఉండొచ్చు లాస్ట్ ఇయర్ వాళ్ళకు అండ్ ఇయర్ వాళ్ళకు కొద్దిగా టాపిక్స్ అనేవి చేంజ్ అవుతాయి. సిలబస్ పేరు ఒకటే ఉన్నా మనకు టాపిక్స్ అనేవి ఇంటర్చేంజ్ చేశారంటే చేంజ్ అయిపోయినాయి కొన్ని టాపిక్స్. సో మీరు ఖచ్చితంగా రెగ్యులర్ వాళ్ళు ఏం చేయాలి, నేను ఎప్పుడు ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో ఆ గైడ్ ఖచ్చితంగా కొత్త గైడే కొనుక్కోండి. ఇప్పుడు కెమిస్ట్రీ సిలబస్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూసుకోండి, కెమిస్ట్రీ బేసిక్ గ్రూప్ వాళ్ళకు సిలబస్ ఇది. ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ చూద్దాం ఫస్ట్ మనం. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ సెమిస్టర్ కెమిస్ట్రీ సిలబస్ ఇది. మనకు కెమిస్ట్రీ అనే ఉంది, సిలబస్ పేరు ఏమి ఇవ్వలేదు. ఇది R25 సిలబస్ అండి. మనకు యూనిట్ 1 వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఇన్ఆర్గానిక్, ఇక్కడ అవపడుతుందా, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకోండి. ఇందులో సబ్ టాపిక్స్ అన్నీ చూసుకోండి. మనకు కొత్త గైడ్ కొనుక్కునేటప్పుడు ఈ టాపిక్స్ అన్నీ మెన్షన్ చేశారా లేదా అనేది జాగ్రత్తగా ఒక 5 మినిట్స్ చూసుకొని కొనుక్కోండి. ఒక్కొక్కసారి ఓల్డ్ బుక్లో కొన్ని టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు, ఒకసారి చెక్ చేసి కొనుక్కుంటప్పుడు. ఓకేనా? ఇక చూసుకోండి, స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇక్కడ యూనిట్ 3 ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ లాస్ట్ యూనిట్ 4 వచ్చేసి ఏంటి, జనరల్ కెమిస్ట్రీ. ఓకేనా? ఇది ఫస్ట్ సెమిస్టర్ కెమిస్ట్రీ సిలబస్. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సిలబస్ చూద్దాం. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సిలబస్ వచ్చేసి ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఏంటి, ప్రోగ్రామింగ్ ఇన్ సి అండి. ఇప్పుడు మనకు లాస్ట్ టైంలో కూడా ప్రోగ్రామింగ్ ఇన్ సి అనే ఉంది, కానీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్కి బ్యాక్లాగ్కి సిలబస్ ఏంటి చేంజ్ అంటే ఇక్కడ కొన్ని టాపిక్స్ అనేవి డిలీట్ చేసి కొన్ని టాపిక్స్ అనేవి న్యూ టాపిక్స్ యాడ్ చేశారు కాబట్టి సో మీరు ఖచ్చితంగా కొత్త గైడ్ కొనుక్కోవాల్సిందే. కొన్ని టాపిక్స్ వాళ్ళకు మీకు అంటే R19 సిలబస్ వాళ్ళకు R25 సిలబస్ వాళ్ళకు కొద్దిగా ఇంటర్లింక్ ఉంటుంది, కొద్దిగా సేమ్ మ్యాచ్ అవుతుంది, కానీ కొన్ని టాపిక్స్ వేరే ఉంటాయి. సో మీరు ఏం చేయండి అంటే గైడ్ ఖచ్చితంగా కొనుక్కొని చదువుకోండి. ఓకే, మన ఛానల్లో ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు అంటే R19 వాళ్ళకు వాళ్ళ పేపర్ ఉంది కదా, ఒకసారి చెక్ చేయండి మీరు. గైడ్ కొనుక్కున్న తర్వాత ఆ గైడ్లో ఉన్న క్వశ్చన్సే మన క్వశ్చన్ పేపర్లో అంటే ఫస్ట్ సెమిస్టర్ R19 సిలబస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసి మీరు క్రాస్ చెక్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా నేను వేరే ఫ్యాకల్టీని తెలుసుకొని నేను క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో సిలబస్ గురించి చెప్పాలి కాబట్టి కొద్దిగా సిలబస్ గురించి చూపెడతాను మీకు. ఇప్పుడు ప్రోగ్రామింగ్ సి సిలబస్ ఏంటో చూద్దాం. ఇక చూసుకోండి, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సెమిస్టర్ 1 ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఓకే, 25 R25 రెగ్యులర్ సిలబస్ ఇది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఓకే, ఈ సిలబస్ మనకు గైడ్ కొనుక్కునేటప్పుడు సిలబస్ చూసుకొని కొనుక్కోండి. ఓకే, ఇక్కడ యూనిట్ 1లో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. యూనిట్ 2లో ఏముంటాయంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ యారేస్ అండ్ స్ట్రింగ్స్ గురించి ఉంటుంది. యూనిట్ 3లో ఫంక్షన్స్, పాయింటర్స్. యూనిట్ 4లో యూజర్ డిఫైన్డ్ డాటా టైప్స్. ఓకే, అండ్ ఫైల్ హ్యాండిలింగ్. ఓకేనా? ఇక్కడ చూసుకోండి కింద మరి ఇక్కడ సజెస్టెడ్ బుక్స్ అని ఉంది కదా సార్, అంటే ఈ బుక్స్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి కొనుక్కోండి.
ఓకే, అవైలబుల్గా ఉంటే కొనుక్కోండి, లేదంటే మీకు మీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన గైడ్ కూడా కొనుక్కొని చదువుకోండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా ఇందులో నుంచే తీసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు డాటా సైన్స్ బేసిక్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు డాటా సైన్స్ సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ విత్ 4 యూనిట్స్తో ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. మనకు లాస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, అంటే R19 సిలబస్లో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది సిలబస్ ఉంది. ఓకేనా, డాటా సైన్స్ ఈ సిలబస్ పాత ఇయర్ వాళ్ళకు ఉంది. సెకండ్ సెమిస్టర్లో ఆర్ ఫోర్త్ సెమిస్టర్లో కానీ ఈ సిలబస్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక చూసుకోండి, ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన R25 సిలబస్ ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకేనా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ 80 మార్క్స్, అంటే మనకు ఎగ్జామ్ పేపర్ అనేది 80 మార్క్స్ ఉంటుంది, ఇంటర్నల్ అనేది 20 మార్క్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి, 80 ఎగ్జామ్ పేపర్ అండ్ 20 ఇంటర్నల్ పేపర్ అండి. ఓకేనా, ఇక చూసుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ సిలబస్. యూనిట్ 1 ఇంట్రొడక్షన్ టు కంప్యూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంట్రొడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్, కంట్రోల్ ఫ్లో చార్ట్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అవన్నీ ఉంటాయి. యూనిట్ 2 ఫంక్షన్స్ గురించి ఉంటుంది. యూనిట్ 3 లిస్ట్స్ అండ్ ఫైల్స్ అండ్ ఎక్సెప్షన్స్. యూనిట్ 4 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ గురించి ఉంటుంది. ఓకే, సిలబస్ అది. ఆ సిలబస్ క్లియర్గా చూసుకొని గైడ్ కొనుక్కునేటప్పుడు చూసుకొని కొనుక్కోండి. అండ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ సిలబస్ వచ్చేసి బీకామ్ గ్రూప్ వాళ్ళకు. ఇక్కడ బీకామ్ అన్ని టాక్సేషన్, బిజినెస్ అనలైటిక్స్, జనరల్ అండ్ సిఏ. ఇక్కడ చూసుకోండి క్లియర్గా, ఈ బీకామ్ గ్రూప్ ఉంది కదా, మొత్తం ఏ గ్రూప్ బీకామ్లో సబ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ బీకామ్లో ఉన్న సబ్ గ్రూప్స్ అన్నిటికీ ఒకటే సిలబస్. ఏంటది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1. ఏంటి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 5 యూనిట్స్తో ఉంటుంది ఈ సిలబస్ అనేది. అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా ఈ సిలబసే ఉంది. ఓకే, సిలబస్ సేమే, సిలబస్ పేరు చేంజ్ చేయలేదు, కానీ అందులో ఉన్న కొన్ని టాపిక్స్ అనేవి రిమూవ్ చేసి కొన్ని న్యూ టాపిక్స్ యాడ్ చేశారు. శాతవాహన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని టాపిక్స్ రిమూవ్ చేసి ఓల్డ్లో ఇప్పుడు న్యూలో ఏం చేశారంటే కొన్ని న్యూ టాపిక్స్ యాడ్ చేశారు. ఓకేనా, ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా గైడ్ కొనుక్కోవాల్సిందే, అండ్ లేదంటే నోట్స్ వాళ్ళ దగ్గర బారో చేసుకోండి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు సిలబస్ చూపెడతాను, చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 సిలబస్. ఇది R25 సిలబస్. గమనించండి, నేను క్లియర్గా చెప్తున్నాను, R25 సిలబస్ ఇది. ఓకే, బ్యాక్లాగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్ వాళ్ళు R19 సిలబసే ఫాలో కండి. ఇక్కడ చూసుకోండి, యూనిట్ 1 అకౌంటింగ్ ప్రాసెస్, యూనిట్ 2 ఓకే, అండ్ యూనిట్ 3 ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. టాపిక్స్ అనేవి అన్నీ కవర్ చేయండి. ఓకే, అన్నీ కవర్ చేస్తేనే మనకు ఎగ్జామ్ పేపర్లో అన్నీ అటెంప్ట్ చేసే అవకాశం మీకు ఉంటుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి కింద కామెంట్ బాక్స్లో మీరు. ఓకే, ఇప్పుడు ఏ సిలబస్ చూద్దామంటే, ఇప్పుడు ఇక్కడ బీకామ్ సిలబస్ అయిపోయింది కదా, ఇక్కడ బాటనీ సిలబస్. ఓకే, మరి బీకామ్లో ఓన్లీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిలబస్ మాత్రమే చేంజ్ అయిందా అంటే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ సిలబస్ మాత్రమే వాళ్ళు చేంజ్ చేశారు. ఓకే, మిగతాది R19 సిలబస్లో ఏదైతే ఉందో ఇప్పుడు R25 సిలబస్లో కూడా అదే విధంగా అన్ని సబ్జెక్టులు సేమ్ ఉన్నాయి. కానీ ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 అనేది ఇది కూడా సేమ్ ఉంది, కానీ కొన్ని టాపిక్స్ అనేవి కొన్ని న్యూ టాపిక్స్ యాడ్ చేశారు కాబట్టి దీన్ని చేంజ్ కిందనే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, డన్. ఇక్కడ బాటనీ సిలబస్ చూద్దాం. ఇప్పుడు బాటనీ సిలబస్ ఏంటి, మైక్రోబయల్ డైవర్సిటీ అండ్ ఎర్లీ ల్యాండ్ ప్లాంట్స్. ఓకే, విత్ 4 యూనిట్స్తో ఉంటుంది. చూసుకోండి, ఇది బాటనీ సిలబస్ R25 సిలబస్ అండి. మైక్రోబయల్ డైవర్సిటీ అండ్ ఎర్లీ ల్యాండ్ ప్లాంట్స్. ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్లో బాటనీ సిలబస్ ఏంటంటే మైక్రోబయల్ అండ్ ఇక్కడ ఎర్లీ ల్యాండ్ ప్లాంట్స్ అనేవి న్యూ టాపిక్ యాడ్ చేశారు. ఎర్లీ ల్యాండ్ ప్లాంట్స్ అంటే ఓల్డ్లో మైక్రోబయల్ డైవర్సిటీ ఉంది. ఓకే, సేమ్ ఓల్డ్లో సేమే అండ్ న్యూలో సేమే ఈ టాపిక్ అనేది. కానీ ఇప్పుడు న్యూలో ఏం చేశారంటే ఇది ఎర్లీ ల్యాండ్ ప్లాంట్స్, అందులో ఓల్డ్లో లోవర్ ఫ్లవర్స్ అనేది ఉంది. ఓకేనా, ఏముంది ఓల్డ్ సిలబస్ మైక్రో డైవర్సిటీ అండ్ లోవర్ ఫ్లవర్స్ అనే సిలబస్ అది. ఇప్పుడు ఇందులో ఏం చేశారంటే లోవర్ ఫ్లవర్స్ అనేది డిలీట్ చేసి ఎర్లీ ల్యాండ్ ప్లాంట్స్ని మనకు కొత్త టాపిక్ని యాడ్ చేసి సిలబస్ చేంజ్ చేశారు. ఇక్కడ స్క్రోల్ చేస్తాను, క్లియర్గా చెక్ చేసుకొని ప్రతిదీ.
ఓకే, యూనిట్ 1 మొత్తం థియరీ సిలబస్ ఇది. ఓకేనా, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అండ్ యూనిట్ 4. టోటల్గా ఎన్ని యూనిట్స్ ఉంటాయి? టోటల్ 4 యూనిట్స్ ఉంటాయి మనకు. ఓకేనా, బాటనీకి సంబంధించిన టోటల్ 4 యూనిట్స్. ఇవి సజెస్టెడ్ బుక్స్ అండి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం కంప్యూటర్ సైన్స్ సిలబస్ చూద్దాం. మరి కంప్యూటర్ సైన్స్ ఇంతకుముందే చూసాం కదా సార్ అంటే, ఇది బిఎస్సి హానర్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే, వాళ్ళకు కంప్యూటర్ సైన్స్ సిలబస్ అనేది ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ FIT సిలబస్ ఇది చేంజ్ చేశారు. విత్ 4 యూనిట్స్తో ఉంటుంది. ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోండి, బిఎస్సి హానర్స్. ఓకేనా, బిఎస్సి హానర్స్ కంప్యూటర్ సైన్స్. ఇక్కడ మీరు ఈ సిలబస్ ఏంటి క్లియర్గా చూసుకోండి. ఇక్కడ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023 to 24 నుంచి సిలబస్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఏం చేశారు శాతవాహనాలు అంటే, 2023 నుంచి ఏదైతే సిలబస్ ఉందో బిఎస్సి హానర్స్ గ్రూప్ వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు, ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించింది. ఇప్పుడు కూడా 2025 వాళ్ళకు కూడా ఇదే కంటిన్యూ చేస్తారు. సిలబస్ ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా, మీరు ఓల్డ్ గైడ్ కూడా కొనుక్కొని చదువుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం సిలబస్ చూసుకోవాలి క్లారిటీగా. ఓకే, మనం ఓల్డ్ గైడ్ కొనుక్కున్నా ఈ సిలబస్ చూసుకొని కొనుక్కోండి. ఓకేనా, టోటల్గా మనకు 4 యూనిట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సజెస్టెడ్ బుక్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ సజెస్టెడ్ బుక్, ఈ బుక్ కానీ లేదా కింద ఇచ్చిన రిఫరెన్స్ బుక్స్ కానీ తీసుకోండి. ఓకే, మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి బుక్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ సిలబస్ చూద్దాం. నెక్స్ట్ జాలజీ సిలబస్ చూద్దాం. జాలజీ బిఎస్సి గ్రూప్ వాళ్ళకి సంబంధించిన జాలజీ సిలబస్ వచ్చేసి ఎనిమల్ డైవర్సిటీ, ఇన్వర్టెబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్. ఈ బిఎస్సి గ్రూప్ వాళ్ళకు సంబంధించిన జాలజీ సిలబస్ అండి. ఇది R25 సిలబస్. ఏంటంటే ఎనిమల్ డైవర్సిటీ, ఇన్వర్టెబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్. ఓకే, ఇక్కడ సిలబస్ అనేది క్లియర్గా చూసుకోండి. సిలబస్ చేంజ్ చేశారు. ఇక్కడ మనకు యూనిట్ 1 వచ్చేసి ప్రోటోజో 2. ఇక్కడ చూసుకోండి, ఇది క్లారిటీగా టాపిక్స్ అనేవి క్లియర్గా చదువుకొని మనం గైడ్ కొనుక్కొని ఇందులో ఉన్న టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదా చెక్ చేసి కొనుక్కోండి. ఏ గైడ్ అయినా మీ ఫ్యాకల్టీ సజెస్ట్ చేసిన గైడ్ కొనుక్కోండి ఫస్ట్. ఓకే, అందులో అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకే, మనకు టోటల్గా విత్ యూనిట్ 4 అంటే టోటల్ 4 యూనిట్స్ ఉంటాయి. ఇక్కడ సజెస్టెడ్ బుక్స్ చూసుకోండి. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ సిలబస్ ఏంటో చూద్దాం. ఇక లాస్ట్ సిలబస్ అండి. ఇంకేమైనా మీకు సిలబస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఈ వీడియోలో చెప్పే లాస్ట్ సిలబస్ ఇది, చేంజ్ చేసిన సిలబస్. ఏంటంటే ఫుడ్ సైన్స్ వాళ్ళది, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ బేసిక్ గ్రూప్ వాళ్ళది. ఏంటి, ఇక్కడ ఫుడ్ కెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్స్ 4 యూనిట్స్తో ఉంటుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకోండి, బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ గ్రూప్ వాళ్ళకు సెమ్ 1 వాళ్ళకు సిలబస్ వచ్చేసి ఫుడ్ కెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్. మనకు టోటల్గా 4 యూనిట్స్తో ఉంటుంది. ఇక్కడ యూనిట్ 1 ఏంటో చూసుకోండి, యూనిట్ 2 టాపిక్స్ అనేవి చూసుకోండి. క్లియర్గా టాపిక్ చూసుకొని అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా చదివితే మీకు ఖచ్చితంగా ఏంటంటే మంచిగా గుడ్ స్కోర్ చేస్తారు. ఇవి ప్రాక్టికల్ క్వశ్చన్స్, ఇవి మీకు ఎగ్జామినేషన్ ప్రాక్టికల్స్ పెట్టేటప్పుడు ఇందులో ఉన్న క్వశ్చన్స్ని చూజ్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. ఓకే, డన్. ఇది సిలబస్ అండి. ఓకేనా, ఇది వీడియో న్యూ సిలబస్ సబ్జెక్ట్ ఏ చేంజ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే అడగండి. నేను క్లారిటీగా నాకు తెలిసిన ఫ్యాకల్టీ వాళ్ళని తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి ట్రై చేస్తాను నా వంతు. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఉన్న డౌట్స్లో ఇప్పుడు ఈ సిలబస్ చేంజ్ అయ్యేది ఒకసారి మీ ఫ్యాకల్టీని కూడా అడగండి. ఓకేనా, డన్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.